అభినయశ్రీ. అభినయశ్రీ, చాలా అభినయంగా ఉన్నావు, సాఫ్ట్గా మాట్లాడుతున్నావు. కానీ మీ ఫ్రెండ్ అడగాలి, లోపల కూడా అంతేనా, ఇంతే సాఫ్టా? లేదు లేదు, అస్సలు కాదు. ఓ, వాళ్ళ ఫ్రెండ్ సర్టిఫికేట్ ఇచ్చింది కాదంట. ఎక్స్ట్రోవర్ట్. ఫుల్ ఎక్స్ట్రోవర్టా? ఏం మాట్లాడట్లేదేంటి? బయటికి అట్లా కనిపిస్తుంది అంతే. బయటకు అట్లా కనిపిస్తుంది అంటే లోపల చాలా ఉంది మ్యాటర్. డాన్స్, సింగింగ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు స్కిల్స్? సింగింగ్ ఉంది. ఒక్క సాంగ్ ప్లీజ్ అందరూ. మేము డాన్స్ చేసాం. సింగ్. నేను సాంగ్ పెడితే డాన్స్ చేస్తావా? ఏమనుకుంది, ఎట్లా సాంగ్ పెట్టదు కదా, డాన్స్ అని చెప్తే అయిపోద్ది అనుకుందేమో. మీరు అందరూ సేమ్ కాలేజా మీరు? అవును. మీకు ఏదైనా ఫేవరెట్ మెమరీ ఉందా? మేము సాటర్డేస్ మేము శ్రేయాస్ కాలేజ్ సాటర్డేస్ లాస్ట్ టైంలో ఈవినింగ్స్ ఆఫ్టర్నూన్ నుంచి మాకు బ్రేక్ టైం లాగా ఉంటుంది. మేమందరం ఒకటే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడము, కంటిన్యూస్గా జోక్స్ వేసుకోవడము, రీల్స్ చేయడము, డాన్స్ చేయడము అవన్నీ చేస్తుంటాం. రీల్స్ అదైతే కామన్. చదవకపోయినా రీల్స్ చేయడము, మీమ్స్ చూడడము, ఇవన్నీ అప్పట్లో మాకు లేవు కాబట్టి పాస్ అయిపోయినామేమో. ఇటు సైడ్ ఇవ్వరా మైక్, అది పాస్ చేయండి మైక్. ఇటు సైడ్ ఒక గ్యాంగ్. ఓ వద్దులే, ఉంది మైక్ ఉంది. హాయ్ హాయ్ హాయ్. ఏంటి హడావిడి ఏంటి అక్కడ, ఎందుకు అరిచారు మీ ఫ్రెండ్స్? అంతా కొత్తగా ఉంది కదా, వైబ్ ఎప్పుడు రాలా, ఇదే న్యూ. అర్థం కాలేదు. వైబ్ ఎప్పుడు దాకా రాలేదు. వైబ్ ఈ ఫస్ట్ టైం ఇలా వైబ్ రావడం. ఓకే, ఫస్ట్ టైం ఇలా వైబ్ రావడం. ఎందుకంటే మా ఎంబీఎల్ఎస్ టీమ్ కాబట్టి మినిమం వైబ్ ఉంటుంది. ఎందుకంటే చూడాలి ఎంత వైబ్ ఉంటుందో. కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. చూడాలి ఎంత వైబ్ ఉందో. చూడాలి. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, నేను వెళ్ళను ఇంటికి అని చెప్తాను, ఇక్కడే కూర్చుంటావు. మేమైతే వెళ్ళిపోతాం, అది వేరే మ్యాటర్. కూర్చుంటా. మీరంతా సేమ్ కాలేజా? యా సేమ్ కాలేజ్ కాదు, ఇక్కడే స్టూడెంట్స్. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ గైజ్ అగైన్. ఐ వాంటెడ్ టు టాక్ ఎ లాట్, బట్ మన ఈవెంట్ కూడా చూసుకోవాలి కదా.